ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఇక బాయ్జూసిని చూపిస్తారు. తన అయితే మ్యాచ్ మేకింగ్ ఆంటీ తెచ్చిన సంబంధాన్ని చూస్తూ ఉంటాడు. సెల్లింగ్ కూడా దూరం నుండి బాజూసి పెళ్లి చూపుల్ని చూస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు కాతే బాజూసి నచ్చేస్తాడు, కానీ ఆమె తల్లికి మాత్రం ఆస్తులు సరిపోక నచ్చడు. ఆమె అయితే మ్యాచ్ మేకింగ్ ఆంటీతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే బాజూసి సెల్లింగ్ అక్కడే ఉందని షాక్ అవుతాడు. ఆమె అయితే పెళ్లి కూతురు తల్లితో, మీరు ఆస్తులన్నీ బాగానే చూసుకుంటున్నారు, కానీ పెళ్ళికొడుకి ఇది ఎన్నో పెళ్ళో తెలుసా అనేసరికి ఆమె ఇలాంటి సంబంధాలు తీసుకొస్తావా అని ఆంటీతో గొడవపడి వెళ్ళిపోతుంది. మ్యాచ్ మేకింగ్ ఆంటీ అయితే బాజీసితో, మీకు పెళ్ళైందని ముందే ఎందుకు చెప్పలేదు, ఇలాంటి వాటికి కొంచెం ఖర్చు అవుతుంది అని మనీ తీసేసుకుని నెక్స్ట్ పెళ్లి చూపులకి ఏర్పాటు చేయడానికి వెళ్ళిపోతుంది. ఇక బాజూసి సెల్లింగ్ ని చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఆపేసి, అయ్యో నేను నీకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్ని కదా, సంబంధాలు చూడమంటే నేనే చూసేదాన్ని కదా అని పెళ్లి పెద్ద అయిపోతుంది. ఇక ఆంటీ అయితే ఒక అమ్మాయిని బాజూసి రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా రెడీ చేస్తుంది. ఇక ఆ అమ్మాయి అయితే బాజూసి ముందు చాలా కైండ్ గా స్వీట్ గా యాక్ట్ చేస్తూ అతని ఒడిలో పడిపోయేసరికి సెల్లింగ్ అయితే చెలస్తూ ఆ అమ్మాయిని లేపేసి పక్కన కూర్చోబెట్టేస్తుంది. ఇక ఆ అమ్మాయి ఫుడ్ స్మెల్ కి వామిట్ చేసుకుంటూ ఉంటే ఆంటీ అయితే వెయిటర్ తో ఫుడ్ బాగాలేనందుకు గొడవ పడుతూ డాక్టర్ని తీసుకొచ్చేంత వరకు గొడవ వెళ్ళిపోతుంది. అప్పుడే తెలుస్తుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. ఇక సక్సెస్ఫుల్ గా బాయ్జూసి పెళ్లి చూపులు ఫ్లాప్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ సీన్ లో బాయ్జూసి ఒక పిల్లాడికి హెల్ప్ చేసేసరికి సెల్లింగ్ అయితే, నువ్వు అందరికి హెల్ప్ చేస్తున్నావు, మరి నేనెందుకని మంచికి హెల్ప్ చేయకూడదు అనేసరికి బాయ్జూసి అయితే, ఎందుకంటే మంచికి హెల్ప్ చేస్తే నువ్వు ప్రాబ్లంలో పడతా అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మ ఉంటుంది, నువ్వు అతనికి హెల్ప్ చేస్తూ ఎలాంటి సీరియస్ ప్రాబ్లంలోనూ పడకూడదు అంటే సెల్లింగ్ అయితే, ప్లీజ్ నేను మంచికి హెల్ప్ చేసిన తర్వాత ఇంకెవరికి హెల్ప్ చేయను, మరి నీ సంగతి ఏంటి, ఇంకా సంబంధాలు బతుక్కుంటూనే ఉంటావా అంటే బాయ్జూసి అయితే, సెల్లింగ్ నీకు కూడా తెలుసు కదా నేను ఎందుకని అలా చేశానో, అయినా నువ్వే నా ప్రపంచం, ఇందులో నీకు తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు అనేసరికి సెల్లింగ్ కూడా, అలానే నేను కూడా నిన్ను ఎప్పటికీ వదలను అని ఇద్దరూ కలిసిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో బాయ్జూసి నిద్ర లేచేసరికి పక్కన సెల్లింగ్ ఉండదు. తనైతే బ్యాంబూ ప్లాంట్ కి ఫెన్స్ వేస్తూ ఉంటే వెళ్ళి చూసేసరికి ఆ ట్రీ మంచి ఎక్కడున్నాడో చెప్తుంటుంది. ఇక బ్యాంబూ ప్లాంట్ ఇప్పుడు చాలా పెద్దదైపోయి ఉంటుంది. బాయ్జూసి సెల్లింగ్ కూడా చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. బాయ్జూసికి పీడికలు వచ్చి లేచేసరికి సెల్లింగ్ కనిపించదు. బ్యాంబూ ప్లాంట్ కూడా ఎండిపోయి ఉంటుంది. మంచి అయితే డ్రాగన్ ని బతుకుతూ ఉంటాడు, కానీ కాలు జారి కొండ మీద నుండి పడిపోతూ ఉంటే సెల్లింగ్ వచ్చి కాపాడుతుంది. తనతో వస్తే ఒక మంచి జాబ్, ఉండటానికి ఇల్లు, ఫుడ్ కూడా ఇస్తానన్నా సరే మంచి అయితే సారీ చెప్పి నేను డ్రాగన్ ని చంపేంత వరకు మీతో రాలేనంటాడు. ఇది ఎంత చెప్పినా వినకపోయేసరికి సెల్లింగ్ కూడా ఇంకా చేసేదేం లేక డ్రాగన్ ని చంపడంలో హెల్ప్ చేస్తానంటుంది. నెక్స్ట్ ఇద్దరు కూడా మౌంట్ ఊజీ దగ్గరికి వెళ్తారు. అక్కడే ఆ డ్రాగన్ ఉంటుంది. సెల్లింగ్ అయితే ఆ డ్రాగన్ ని పిలుస్తుంది. ఆ డ్రాగన్ ని ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా దూరంగా వెళ్ళిపోమంటే అది మాత్రం తను త్రిభువనాల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చని, ఎక్కడైనా ఉండొచ్చని వరం ఉందని సెల్లింగ్ మాటలను లెక్క చేయదు. ఇక సెల్లింగ్ కూడా ఆ డ్రాగన్ ని చంపడం తప్ప వేరే ఆప్షన్ మిగలకపోయేసరికి దానితో పోరాడుతూ ఉంటుంది. ఇంకొక వైపు బాయ్జూసి అయితే సెల్లింగ్ గురించి వరి అవుతూ ఉంటాడు. అప్పుడే హెవెన్ ఎమ్మెస్ట్రీ వచ్చి సెల్లింగ్ ఒక డ్రాగన్ ని చంపాలనుకుంటుంది. హెవెన్ రూల్స్ కు వ్యతిరేకంగా వెళుతుంది. మీరిద్దరూ కలిసి ఉంటున్నారు కదా, తనని ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేయనిచ్చా, తనని ఇప్పుడే ఆపు, లేదంటే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందంటాడు. ఇంకొక వైపు సెల్లింగ్ అయితే డ్రాగన్ తో పోరాడి దాన్ని ఓడించి తను గాయపడుతుంది. ఇక డ్రాగన్ ని చంపమని మంచికి చెప్తుంది. అప్పుడే ఆకాశవాణి సెల్లింగ్
ఒక డివైన్ బీయింగ్ మీద అటాక్ చేసి హెవెన్ రూల్స్ ని బ్రేక్ చేసా అని పనిష్ చేయాలనుకుంటూ ఉంటే సెల్లింగ్ అయితే తన పవర్ తో ఆపుతూ ఉంటుంది. ఇక మంచి అయితే ఆ డ్రాగన్ ని చంపలేకపోతూ ఉంటే సెల్లింగ్ హెల్ప్ చేసేసరికి తన మీద తను నమ్మకం తెచ్చుకుని ఆ డ్రాగన్ ని చంపేస్తాడు. ఇక ఆ ప్రాంతం అంతా కూడా పచ్చని మొక్కలతో నిండిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సెల్లింగ్ కాన్షియస్ లోకి వచ్చి మంచి ఎలా ఉన్నాడని అడుగుతుంది. ఇక అతను సేఫ్ గా ఉన్నాడని తెలిసిన తర్వాత, నీకు తెలుసా నేను ఒక డ్రాగన్ ని చంపాను, ఇక నుంచి ప్రజలెవ్వరికి ఆకలి బాధలు ఉండవు అనేసరికి బైజూసి ఏం మాట్లాడలేకపోయేసరికి, నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అంటే బైజూసి అవునంటాడు. తను ఎంత వార్న్ చేసినా సెల్లింగ్ వినిపించుకోలేదని బాధపడుతూ, నువ్వు నీ ప్రామిస్ ని బ్రేక్ చేసా, హెవెన్ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళా, నేనిక నీతో ఉండలేను, హెవెన్ కి వెళ్ళిపోతున్నాను, నువ్వు చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నీకు మనుషులంటేనే ఇష్టం కదా, ఒక 10 సంవత్సరాలు పవర్ లేకుండా వాళ్ళతోనే గడుపు అని తన పవర్స్ ని సీల్ చేస్తూ ఉంటే సెల్లింగ్ ఏమో అలా చెయ్యొద్దని బాధపడుతూ, నువ్వు నన్ను లా చేస్తున్నావు అనుకున్నాను, కానీ నీకు హార్టే లేదు, అందుకని నువ్వు నాతో పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడలేదు అంటుంది. బైజూసి అయితే సెల్లింగ్ ఎంత వద్దంటున్నా వినకుండా ఆమె పవర్ ని సేల్ చేసేసి బాధపడుతూనే హెవెన్ కి వెళ్ళిపోతాడు. సెల్లింగ్ కూడా ఏం చేయలేక బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రెసెంట్ జింగ్యూసక్ ని చూపిస్తారు. గ్రాండ్ మాస్టర్స్ అందరూ కూడా సెల్లింగ్ ఎక్కడ ఉందో, హెవెన్ సేల్ తనని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో అని వర్రీ అవుతూ స్టూడెంట్స్ అందరినీ బతకమని చెప్తారు. లింగ్యార్ అయితే అసలు వర్రీ అవ్వకుండానే కూల్ గా అంటుంది. ఇక మాస్టర్ దగ్గరికి జాంగ్ వస్తాడు. లింగ్యార్ అయితే జాంగ్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తూ వెళ్తుంది. జాంగ్ అయితే అసలు క్వింగ్యూ ఎవరని అడుగుతాడు. అప్పుడే మాస్టర్ నిజం చెప్తాడు. అసలు క్వింగ్యూ అనే అమ్మాయి ఈ భూమి మీద లేదు. బాజూసితో ఫైట్ చేసి ఓడిపోయిన తర్వాత సెల్లింగ్ తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నప్పుడు ఆమె బాడీ డిస్ట్రాయ్ అయిపోయి స్పిరిట్ మాత్రమే మిగిలి భూమి మీదకి వచ్చేసింది. హెవెన్ లో ఎవ్వరికి దొరకకుండా జింగ్యూసక్ ని స్థాపించింది. ఆ తర్వాత ఫ్లడ్ లో చనిపోయిన క్వింగ్యూ బాడీని తను తీసుకుంది. ఈ సెట్ లక్ష్యమే ఆమెకి హెల్ప్ చేయడం. కానీ నువ్వు ఆమె కోసం స్కై బ్రిడ్జ్ దాటి వెళతావని మేము అనుకోలేదు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత నీకు రివార్డ్ ఇస్తుంది అంటాడు. జాంగ్ అయితే సెల్లింగ్ పెయింటింగ్ ని చూస్తూ ఉంటాడు. ఇంకొక వైపు హెవెన్ సోల్జర్స్ అయితే బాజూసిని బతుకుతూ ఉంటారు. హెల్గోడ్ అయితే నా కూతురు లింగ్యా సెల్లింగ్ తో చేతులు కలిపి ఆమెకి హెల్ప్ చేస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియలేదు అని మ్యాజిక్ ని యూజ్ చేసి ఒక డ్రీమ్ ని క్రియేట్ చేసి లింగ్యాన్ని పిలిచి, నువ్వింకా నా మీద కోపంగానే ఉన్నావా అంటే ఆమె అయితే, మీరు చాలా సెల్ఫిష్, ఎవ్వరి గురించి కేర్ చేయని పర్సన్ అని నాకు తెలుసు, నేను మీ మీద ఎందుకని కోపంగా ఉంటాను అంటుంది. హెల్గోడ్ అయితే, నా ముందుంది నా కూతురు లింగ్యారా లేదా డివైన్ లార్డ్ సెల్లింగ్ మనిషా, నువ్వు సెల్లింగ్ తో ఎప్పుడు కలిసా అంటే ఆ అయితే, నేను సెల్లింగ్ తో కలవడం కాదు, ముందు నుంచి నేను సెల్లింగ్ మనిషినే, నేను తన ప్లాన్ లో భాగంగానే బాజూసిని ప్రేమించినట్టు యాక్ట్ చేశాను. తన మీద ఫస్ట్ టైం అటాక్ చేసింది ఆమె కోల్డ్ పూల్ కి వెళ్ళి స్నేక్ స్పిరిట్ ని కలెక్ట్ చేయడం కోసం. సెకండ్ టైం అటాక్ చేసింది తను హాంగ్ లియాన్ తో కలిసి బాజూసిని ఇంజూర్ చేసి లీఫాని తీసుకోవడం కోసమే. నేను డాంగ్సియా ల్యాండ్కి వెళ్ళింది కూడా వైట్ స్నేక్ ని బ్రతికించడం కోసం అనేసరికి హెల్గోడ్ కూడా షాక్ అయ్యి, నువ్వు తన కోసం ఇంత ఎందుకని చేస్తున్నా అంటే లింగ్యార్ అయితే ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. 300 సంవత్సరాల క్రితం మదర్కి ట్రీట్మెంట్ ఇప్పించడానికి కింగ్ వ్యాలీకి వెళ్ళాను, కానీ పొరపాటున లోయలో పడిపోయాను. అప్పుడు డివైన్ లార్డ్ సెల్లింగే నా ప్రాణాలను కాపాడింది అని చెప్తుంది. అప్పుడే సెల్లింగ్ తన కత్తిని లింగ్యార్కి ఇచ్చుంటుంది. తరువాతే లింగ్యార్ కూడా చాలా పవర్ఫుల్ గా మారుంటుంది. ఇక తన అయితే చాలా బాధగా చెప్తూ ఉంటుంది, ఫాదర్, మీకు మా అమ్మస్లు ఎన్నో వైఫ్ అనేది గుర్తుందా? మీరు తనని కేవలం 3 నెలలే ప్రేమించారు, తర్వాత 9th పెళ్లి చేసుకున్నారు. మదర్ చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వలన అందరూ తనని బుల్లి చేసేవారు. తనకి మ్యాజిక్ కూడా రాదు, పైగా
మీరు తనని ఎప్పుడూ కేర్ చేయలేదు. మీకు మదర్ని అందరి వైఫ్లలో వన్ ఆఫ్ ది వైఫ్, కానీ మదర్కి మీరు మాత్రమే హస్బెండ్. తర్వాత మీకు 11వ పెళ్ళైనప్పుడు మదర్ బాధతో సిక్ అయింది. అంటే హెల్గోడ్ అయితే లింగ్యా జరిగింది వదిలే, సెల్లింగ్ నిన్ను యూస్ చేసుకుంటుంది అనగానే లింగ్యా రాతే తన తండ్రి తన ఫీలింగ్స్ ని ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదని, మీరు నా గురించి వరి అవడం లేదు, మీ పదవి ఎక్కడ పోతుందోనని భయపడుతున్నారు. మీరు నన్ను మదర్ని వదిలేశారు, సెల్లింగే మమ్మల్ని కాపాడింది, తనకి హెల్ప్ చేయడం అనేది నా చాయిస్ అని వెళ్ళిపోతుంది. ఇక జాంగ్ అయితే లింగ్యా దగ్గరికి వెళ్ళి క్వెంగ్యూ ఎక్కడ ఉంది అంటే ఆమె తనకి తెలియదంటుంది. అతను అయితే నిజంగా క్వెంగ్యూ ప్రాబ్లంలో ఉంటే నువ్వెంత కూల్గా ఉండవు అనేసరికి లింగ్యా అయితే నువ్వెందుకు ఆమె గురించి ఇంత కేర్ చేస్తున్నా, ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళని లవ్ చేస్తుంది, తన హార్ట్లో ఇంకెవ్వరికి చోటు లేదు, నిన్ను నువ్వు ఇంకా హర్ట్ చేసుకోకంటే జాంగ్ అయితే ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది అంటాడు. ఇక సీనియర్ మించుని మాస్టర్ జైలు నుంచి రిలీజ్ చేసి నిన్ను పనిష్ చేయడం అనేది మా ఇంటెన్షన్ కాదు, నీ ద్వారా మన మాస్టర్ సెల్లింగ్కి పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా యాక్ట్ చేసి బాయ్యూసిని వచ్చేలా చేయడమే మా ఇంటెన్షన్. నువ్వు కావాలంటే సీమాన్ని పెళ్లి కూడా చేసుకో, తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, తను డిమాన్సెప్ట్ అమ్మాయి అయినా పర్లేదు, ఆమె చాలా మంచి పిల్ల అనేసరికి సీనియర్ అయితే మాస్టర్ ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు అని షాక్ లో ఉంటాడు. ఇంకొక వైపు జాంగ్ అయితే లింగ్యా చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తను సడన్ గా అనీజీగా ఫీల్ అవుతూ పవర్ ని కన్స్యూమ్ చేస్తూ ఉంటే లింగ్యా చూస్తుంది. ఇంకొక వైపు హెవెన్ సోలిస్ ఎంత బతికినా సరే బాయ్జూసి జాడ తెలియకపోయేసరికి లాంగ్ యువాన్ అయితే బాయ్జూసి పవర్ ట్రేసెస్ ఎక్కడైనా దొరుకుతాయేమోనని రిచువల్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి తూర్పు వైపుగా ఒక ప్లేస్ చాలా బారియర్స్ తో క్లోజ్ చేసిందని, అక్కడే బాయ్జూసి ఉండే అవకాశం ఉందని సోల్జర్స్ తో కలిసి బయలుదేరతాడు. ఇంకొక వైపు బాయ్జూసిని చూపిస్తారు. తను క్వెన్ ని ప్లే చేస్తూ ఉంటాడు. సెల్లింగ్ అయితే రూమ్ నుంచి బయటకు వచ్చి బాయ్జూసి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. బాయ్జూసి అయితే ఆమెని ఆపి నేను నీతో ఇంతకు ముందు జరిగిన ఇంకా ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలని, 400 సంవత్సరాల క్రితం నేను నీ పవర్స్ ని సీల్ చేసి హెవెన్ కి వెళ్ళిపోయినందుకు నువ్వు ఇంకా నన్ను హేట్ చేస్తున్నావా? ఆ 10 సంవత్సరాల తర్వాత నీ పవర్ నీకు తిరిగి వచ్చేసింది. నన్ను మన పెళ్లి రోజు గాయపరిచి కొన్ని 100 ఏళ్లు బంధించా, అది నువ్వు పవర్ లేకుండా బ్రతికిన 10 సంవత్సరాలకు సరిపోదా అంటే సెల్లింగ్ అయితే బాధని ఎంతకాలం అనుభవించామన్నది కాదు, అది ఎంత పెయిన్ ఇచ్చిందనేది ఇంపార్టెంట్ అంటే బాయ్జూసి అయితే నేను నిన్నెప్పుడూ చంపాలనుకోలేదు అంటే సెల్లింగ్ అయితే అయినా సరే నువ్వు చనిపోవడానికి అర్హుడివి అనేసరికి బాయ్జూసి అయితే సెల్లింగ్ పాస్ట్ లో నువ్వు చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు కదా, ప్రాణులకి శిక్షలు వాటి కర్మ ఫలితంగా దొరుకుతుంది. ఆ డ్రాగన్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మౌంట్ బూజీనే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? అది తన ఇల్లు. మనుషులందరూ కూడా పర్యావరణాన్ని పాడు చేసి తన ఫ్యామిలీని చంపేశారు. అప్పటి నుండి ఆ ప్లేస్ పంటలు పండకుండా అయిపోయింది అని ఆ డ్రాగన్ స్టోరీని చెప్తాడు. సెల్లింగ్ అయితే బాయ్జూసి నువ్వు మనుషుల ఫీలింగ్స్ గురించి కూడా అర్థం చేసుకో, ఆ డ్రాగన్ వల్ల కరువు వచ్చి తప్పు చేయని చాలా మంది ఆకలితో చనిపోయారు, అయినా మనం గాడ్ గా పుట్టాము, మనకి మనుషులు ఆఫరింగ్స్ చేస్తారు, వాళ్ళ కష్టాలను తీర్చడం మన బాధ్యత కదా, ఆయన నువ్వెప్పుడు మనుషుల లోకంలో ఉండే బాధలని కష్టాలని చూడలేదు కదా, నేను నా పవర్ లేకుండా 10 years బ్రతికాను, నువ్వు కూడా నీ పవర్ లేకుండా 10 years బ్రతుకు, ఏం జరిగినా నీ పవర్ని యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే పరిణామాలను ఫేస్ చేయాలి అంటే బాయ్జూసి కూడా ఒప్పుకుంటాడు మనుషులకి ఏం కష్టాలు ఉంటాయని. ఇక ఇద్దరు కూడా వాళ్ళ పవర్ని సేల్ చేసుకుని మనుషులు అయిపోయి ఉంటారు. బాయ్జూసి అయితే ఇప్పుడు మనం మనుషులు అయిపోయాం కదా, మరి ఎవరైనా మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే నేనేమని చెప్పాలి, మనం వైఫ్ అండ్ హస్బెండ్ అని పిలుచుకుందామా అంటే సెల్లింగ్ ఏమో ఏదో ఒకటి చేసుకో అని వెళ్ళిపోతుంది. ఇక బాయ్జూసి అయితే తన పవర్ని సేల్ చేసుకోవడానికి ముందే తనకు అవసరమైన మనీని రెడీ చేసుకుని పట్టుకుని ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో బాయ్జూసి ఇంటిని బాగా చేస్తూ ఉంటాడు.
ఫుడ్ తినే టైం అయిందని వర్కర్స్ వెళ్ళిపోతూ ఉంటే బైజూసీకి వాళ్ళు ఎందుకని వెళ్ళిపోతున్నారో అర్థం కాదు. అప్పుడే వాళ్ళ నైబర్ మిస్టర్ లిన్ఫాన్ ఫుడ్ తీసుకుని వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. బైజూసీ అయితే వద్దని చెప్తాడు. కానీ అతని పొట్ట నుంచి సాన్స్ వచ్చేసరికి మిస్టర్ లిన్ అయితే బైజూసీ ఆకలి వేసిన మొహమాటంతో తీసుకోవడం లేదని అనుకుని మొహమాట పడొద్దని ఫుడ్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడే సెల్లింగ్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి ఫుడ్ కుక్ చేస్తూ ఉంటుంది. బైజూసీ అయితే ఫుడ్ టేస్ట్ చేద్దామంటే సెల్లింగ్ ఆపేస్తుంది. ఇక అతనికి ఫుడ్ పెట్టకుండా వెకత చెప్ప మానవుల కష్టాలను ఎక్స్పీరియన్స్ చేయాలని బైజూసీకి ఫుడ్ పెట్టకుండా మొత్తం తనే తింటూ ఉంటుంది. ఇక బైజూసీ అయితే చేసేదేం లేక రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడే ఇంకొక టేబుల్ దగ్గర మిస్టర్ కాంగ్ ఉంటాడు. అతను 52 సంవత్సరాలు వచ్చినా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్ కోసం మనీ సేవ్ చేసుకోవాలని బ్రెడ్ మాత్రమే తింటూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ లిన్ కూడా తన వైఫ్ తో అక్కడికి వస్తాడు. అతను బైజూసీని చూసి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ అతను ఒంటరిగా కనిపించేసరికి ఏంటి నీకు పెళ్ళైందని విన్నాను, కానీ రెస్టారెంట్ కి ఒక్కడివే వచ్చావేంటి, నీ వైఫ్ కి నీకు గొడవ అయిందా అంటే బైజూసీ మాత్రం సమాధానం చెప్పకుండా మిస్టర్ లిన్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ లిన్ అయితే అదేం పట్టించుకోకుండా వైఫ్ ని ఎలా ఇంప్రెస్ చేయాలో నేను నీకు నేర్పిస్తానని తన వైఫ్ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఫుడ్ తినిపిస్తూ టేక్ కేర్ చేస్తూ బైజూసీ భార్యలు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇలా కేర్ చేస్తే వెంటనే కోపం పోతుంది అంటాడు. ఇక బైజూసీ అయితే నెక్స్ట్ సీన్ లో రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి సెల్లింగ్ పక్కనే కూర్చొని ప్లేట్ లో ఫుడ్ పెడుతూ ఉంటే సెల్లింగ్ పక్కకు పాడిస్తూ ఉంటుంది. బైజూసీ ఏం పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా పక్కనే పట్టేసేసరికి డైరెక్ట్ గానే పట్టేస్తాడు. సెల్లింగ్ అయితే బైజూసీ బిహేవియర్ ని చూసి షాక్ అవుతుంది. ఇక తను వెళ్ళిపోతుంది. బైజూసీ అయితే అసలు ఈ ఆడవాళ్ళ కోపాన్ని ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మిస్టర్ లిన్ అయితే బైజూసీ నాకు తెలిసి నీ వైఫ్ సిగ్గుపడుతున్నట్టుంది, నువ్వు ఇలానే చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు తను నీకు ఇంప్రెస్ అవుతుంది అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జాంగ్ అయితే సీమాన్ దగ్గరికి వచ్చి నిజానికి యాంటీడోట్ అడుగుతాడు. తన అయితే సీనియర్ మించుకి ఇవ్వమని లెటర్ ఇస్తుంది. జాంగ్ అయితే మించు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాడని సీమాన్ ని డైరెక్ట్ గా వెళ్ళి కలవమంటాడు. సీమాన్ అయితే పట్టుకోవడానికి జింగ్యూ సెక్ట్ వాళ్ళు ఏమైనా ట్రాప్ వేశారేమోనని అనుకుంటుంది. జాంగ్ అయితే నువ్వు నన్ను స్కై బ్రిడ్జ్ తో హెవెన్ కి పంపా, నీకెందుకని నేను ద్రోహం చేస్తాను అనేసరికి యాంటీడోట్ ఇచ్చేస్తుంది. ఇక లింగ్యార్ అయితే జాంగ్ ని ఫాలో అవుతూ వచ్చి అతనికి దొరికిపోతుంది. ఇక తన అయితే జాంగ్ స్కై బ్రిడ్జ్ ని సెల్లింగ్ కోసం క్రాస్ చేశాడని షాక్ అవుతుంది. జాంగ్ అయితే సెల్లింగ్ ని బతుక్కుంటూ వెళ్తుంటారు. లింగియార్ అయితే నేను నీతో వస్తానని అతనితో వెళ్తుంది. ఇంకొక వైపు బైజూసీ అయితే మిస్టర్ లిన్ చెప్పినట్టుగానే సెల్లింగ్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఏది వర్కౌట్ కాదు. ఒకసారి ఫ్లవర్స్ ఇస్తే ఇంకొకసారి కొత్త డ్రెస్, ఇంకొక కొత్త డిష్ ని కుక్ చేసి పెడదాం అనుకుంటే తను దేనికి స్పందించదు. ఇక మిస్టర్ లిన్ అయితే బైజూసీ నీ వైఫ్ ఇంత ట్రై చేసినా నిన్ను క్షమించినంత పెద్ద తప్పు ఏం చేసా అంటే బైజూసీ అయితే ఏం చేయలేదంటాడు. ఇక మిస్టర్ కాంగ్ బర్త్డే అని తన దగ్గర ఉన్న కొంత మనీతోనే వీళ్ళిద్దరికి నూడిల్స్ కొని పెడతాడు. అతను నార్మల్ బ్రెడ్ నే తీసుకుంటాడు. బైజూసీ అయితే మిస్టర్ కాంగ్ ఫీల్ అవుతాడని కూడా పట్టించుకోకుండా తనకి నూడిల్స్ వద్దని చెప్పేస్తాడు. మిస్టర్ లిన్ అయితే మిస్టర్ కాంగ్ ఫీల్ అవ్వకూడదని తనకి చాలా ఆకలిగా ఉందని బైజూసీ ప్లేట్ ని కూడా తీసేసుకుంటాడు. బైజూసీ వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ కాంగ్ వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. అతని ఎగ్జామ్ ఫీజు మనీ మిస్టర్ లిన్ ఇంకా బైజూసీ ఉంటామన్నారని. బైజూసీ అయితే షాక్ అవుతాడు. తనే ఎలాంటి ప్రామిస్ చేయలేదు కదా అని. మిస్టర్ లిన్ అయితే బైజూసీకి చెప్తూ ఉంటాడు. మిస్టర్ కాంగ్ 30 సార్లు ఎగ్జామ్స్ రాశారు, అతని దగ్గర ఇప్పుడు మనీ లేదు కనుక నువ్వు నేను మొత్తం ఖర్చు సగం సగం పెట్టుకుంటామని చెప్పాను, అయినా ఏం పర్లేదు, నేను నీ షేర్ మనీని కూడా ఇచ్చేస్తాను అంటే బైజూసీ అయితే నువ్వే ఇవ్వగలిగితే నీ పేరు చెప్పుకోవచ్చు కదా, నా పేరు ఎందుకు చెప్పా. మిస్టర్ లిన్ అయితే నువ్వు అతను ఇచ్చిన ఫుడ్ తినలేదు కదా,
అందుకని అతను ఫీల్ అవ్వకూడదని అలా చెప్పాను అని బాయ్జూసితో. నువ్వు నీ వైఫ్ వచ్చి 2 months అయింది. నా వైఫ్ కూడా ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలవాలనుకుంటుంది. మా ఇంటికి రావచ్చు కదా. వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటారు, ఎంబ్రాయిడరీ కూడా చేసుకుంటారు కదా. నీ వైఫ్ కోపం కూడా పోవచ్చేమో అంటాడు. బాంబుకు కేక్ షాప్ ఓనర్ అయితే గోల్డీకి కేక్స్ తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళు కూడా వచ్చి కేక్స్ కొంటారు. అంకుల్ అయితే బాయ్జూసి హ్యాండ్స్ చాలా కోల్డ్గా ఉన్నాయని, కేక్ వేడిగానే ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ ని వార్మ్ చేసుకోమని చెప్తాడు. ఇక బాయ్జూసి అయితే మిస్టర్ కాంగ్ కి మనీ ఇస్తాననేసరికి మిస్టర్ లిన్ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. గోల్డీ అయితే బాయ్జూసి వెనకే వస్తూ ఉంటుంది. సెల్లింగ్ అయితే బాయ్జూసితో నువ్వు మనుషులకి హెల్ప్ చేస్తున్నావా అనేసరికి బాయ్జూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సెల్లింగ్ తనతో చాలా కాలం తర్వాత మాట్లాడిందని, కానీ తనేం హెల్ప్ చేశాడన్న విషయం తనకి అర్థం కాదు. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.